హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పటిలాగే మళ్ళీ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ పట్టు శారీస్, అన్ని కూడా మంచి సాఫ్ట్ పట్టు శారీస్ అనమాట. మనకి మంచి బడ్జెట్ లో అయితే వచ్చేసినాయి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కానీ మీకు కనుక నచ్చితే నేను వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. నార్మల్ గా చూసే వాళ్ళైతే ఎంతక్క వీడియో అయితే చూసేయండి. ఇంకా మనం శారీస్ అయితే చూసేద్దాము. మన ఫస్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ గ్లాస్ టిష్యూ శారీ. ఇది వచ్చేసి మనకి మంచి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. చూడండి, ఇట్లా మనకి ఆఫ్ అండ్ ఆఫ్ అయితే వస్తుంది అనమాట. శారీ అంతా కూడా ఇట్లా ప్లేనే వస్తుంది. నార్మల్ గా అంతా కూడా ఇట్లా షైనింగ్ అయితే వస్తుంది అనమాట. మంచి టిష్యూ అండి. టిష్యూ అంటున్నాను కదా, గుచ్చుకునిద్దేమో అనుకుంటారేమో, అట్లా ఏం లేదు. ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా అయితే ఉంది, చాలా బాగుంది. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే వస్తుంది అనమాట. నార్మల్ గా మనం డ్రెస్ గా కూడా దీన్ని కన్వర్ట్ చేసుకొని కుట్టించుకోవచ్చు. లెహెంగాస్, గాగ్రాస్ ఆ టైప్ లో కూడా దీన్ని మనం కన్వర్ట్ చేసుకొని అయితే కుట్టించుకోవచ్చు అనమాట. చూడండి, శారీ అంతా కూడా ఇట్లా అయితే వస్తుంది. ఆఫ్ అండ్ ఆఫ్ కలర్ అయితే వస్తుంది అనమాట. మనకి పైన సిల్వర్, కింద వచ్చేసేసి ఇట్లా ఎల్లో కలర్ లో అయితే వస్తుంది. అండ్ దీన్ని మనం పైన గోల్డ్ అండ్ కింద వచ్చేసరికి సిల్వర్ అట్లా కూడా మనం కట్టుకోవచ్చు. ఎట్లయినా కానీ మనం దీన్ని కట్టుకోవచ్చు అనమాట. ఇట్లా శారీ అంతా కూడా ఇట్లా మొత్తం కూడా ప్లెయిన్ అయితే వస్తుంది అనమాట. చూడండి, అండ్ దీనికి బ్లౌజ్ సపరేట్ అయితే ఏమి ఇవ్వలేదు, మొత్తం రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు. అండ్ అలాగే పళ్ళు కూడా మనకి సపరేట్ గా అయితే ఏమి ఇవ్వలేదు, ఇది కూడా రన్నింగ్ అయితే వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి ఇట్లా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారనమాట పళ్ళుకి వచ్చేసరికి. సో దీనికి మనం మంచి డిజైనర్ బ్లౌజ్ కానీ, లేదంటే ఇట్లా గోల్డ్ సిల్వర్ లో ఏదైనా కాంబినేషన్ లో ఉన్న బ్లౌజ్ కానీ వేసుకుంటే మాత్రం శారీ చాలా బాగుండిద్దండి. అండ్ ఎలా కట్టుకుంటే అలా ఉండే ఫ్యాబ్రిక్ అనమాట. ఎంత మెత్తగా ఉందో, అసలు గుచ్చుకునే ఫ్యాబ్రిక్ అయితే కాదు. సో మనకి సాఫ్ట్ గా, మనకి హాయిగా ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ రామ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ కలర్ అనమాట. చాలా బాగుంది. దీనికి మనకి కలనేత షేడ్ లో అయితే ఇచ్చాడు. ఇది వచ్చేసేసరికి రామ గ్రీన్ కలర్ కి కొంచెం గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే కలనేత షేడ్ అయితే ఇచ్చాడు అనమాట. మంచి పట్టు శారీ అండి, అసలు చాలా బాగుంది. అసలు ఇది వచ్చిన ప్రైస్ కి, ఇది వచ్చిన క్లాత్ కి చాలా డిఫరెంట్ ఉంది. అంత బాగుంది అనమాట. ఎంచక్క 2000 రూపాయలు పట్టు చీర అన్నదని నమ్ముతారు, అంత బాగుంది. ఇది వచ్చేసి చూడండి, మొత్తం కూడా ఇట్లా మనకి కొల్లం డిజైన్ అయితే ఇచ్చాడు అనమాట. శారీ అంతా కూడా ఈ డిజైన్ అయితే ఉంటుంది. గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చాడు. అండ్ బోర్డర్ వచ్చేసరికి ఇట్లా లైన్ అయితే ఇచ్చాడు అనమాట. కింద పైన 2 పక్కల అయితే మనకి ఇట్లా లైన్ బోర్డర్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ శారీని అయితే ఓపెన్ చేసి చూద్దాము. సో చూసారు కదా, ఇట్లా డిజైన్ అయితే మనకి ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట. మొత్తం కూడా ఇట్లా కొల్లం డిజైన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ కూడా ఇట్లా మనకి మంచిగా బూటీస్ డిజైన్ తో అయితే బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చాడు. చక్కగా మనం బ్లౌజ్ కూడా సపరేట్ గా తీసుకోకుండా శారీలో బ్లౌజ్ కుట్టించుకున్నా బాగుండిద్ది. లేకపోతే దీనికి మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా గానీ బాగుండిద్ది అనమాట. అండ్ దీనికి వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చేసరికి బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో, మంచి డిజైన్ అయితే ఇచ్చాడు. మంచి కొల్లం డిజైన్ కి ఇట్లా అయితే ఇచ్చాడండి. అండ్ మనకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాడు అనమాట. పళ్ళు అయితే చాలా బాగుంది. శారీ అంతా కూడా ఈ డిజైన్ ఉంటుంది కాబట్టి మనం చక్కగా అయితే తీసుకోవచ్చు. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా అయితే ఉందన్నమాట. ఎలా కట్టుకుంటే అలా ఉండిపోయే క్లాత్. ఇది కూడా చాలా బాగుందండి, మెత్తగా అయితే ఉంటుంది అనమాట. పట్టు శారీ కావాలి, లైట్ వెయిట్ ఉండాలి, అలాగే మనకి కట్టుకున్నా కానీ హాయిగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ శారీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఇది కూడా చూడండి. మన నెక్స్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ డార్క్ బ్రౌన్ కలర్ అనమాట. ఇది బ్రౌన్ కలర్, బట్ ఇది కూడా మంచి కలనేత కాంబినేషన్ అయితే ఇచ్చాడు. మనకి బ్రౌన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ లో కలనేత షేడ్ అయితే ఇచ్చాడు అనమాట. శారీ మంచి షైనింగ్ అవుతుందండి. అలాగే దీనికి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఇట్లా బుటీస్ అయితే డిజైన్ చేశారనమాట. అలాగే శారీ అంతా కూడా ఈ బుటీస్ అయితే వస్తుంది అనమాట. ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా అయితే ఉంది. దీనికి బోర్డర్ వచ్చేసి ఇట్లా మనకి మామిడి పిందెల డిజైన్ అయితే ఇచ్చాడు. దీన్ని మనం చక్కగా లెహెంగా గానీ, లేకపోతే మంచి ఫ్రాక్ లా గానీ ఎట్లయినా కుట్టించుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. శారీ ఒకటే కాదు, ఇట్లా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, మనకి శారీ అంతా కూడా ఈ డిజైన్ అయితే వస్తుంది అనమాట. మంచి బుటీ డిజైన్ అయితే ఇచ్చాడు, ప్లెయిన్ గా అయితే లేదు. శారీ అంతా కూడా ఇట్లా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మంచి బుటీ డిజైన్ అయితే ఇచ్చాడు అనమాట.
చూడండి ఇట్లా అయితే ఉంటుంది శారీ. మంచి రేటింగ్ ఉన్న శారీ అండ్ ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది, లైట్ వెయిట్ ఉంది. కావాలి అనుకున్న వాళ్ళైతే చూసుకోండి. అండ్ ఈ సీజన్ లో మనకి మంచిగా అయితే ఉపయోగపడతాయి అనమాట. అండ్ అలాగే దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో జరీతో అయితే మనకి వీవింగ్ తో అయితే ఇచ్చాడు అనమాట బ్లౌజ్ వచ్చేసరికి. అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా మనకి పైన కింద బోర్డర్ అయితే ఇచ్చాడు. సో మనం బోర్డర్ ఉంది కాబట్టి మంచిగా హ్యాండ్స్ కి అయితే అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి బ్లౌజ్ లో వీవింగ్ ఎట్లా ఇచ్చాడో అలాగే పళ్ళులో కూడా ఇట్లా వీవింగ్ అయితే ఇచ్చాడు అనమాట. చూడండి ఎంత బాగుందో. దీనికి హ్యాంగింగ్స్ అయితే రాలేదు, బట్ కానీ మనం నార్మల్ గా హ్యాంగింగ్స్ ఇప్పుడు వేయించుకుంటున్నారు కదా, అట్లా వేయించుకొని మంచి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుండిద్దండి. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చే శారీస్ అనమాట అన్ని కూడా. తప్పకుండా అయితే ఒకసారి చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాము. అండ్ మన బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇదేనండి. ఇది వచ్చేసి మనకి మంచిగా డార్క్ నావీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. ఇట్లా జెరీ వీవింగ్ అయితే ఇచ్చాడు లైన్స్. ఇది వచ్చేసి మైసూర్ సిల్క్ అంటారు కదా, ఆ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. అసలు ఎంత మెత్తగా ఉందో. లైట్ వెయిట్ శారీ అండి, చాలా బాగుంది శారీ అయితే. చూడండి ఇట్లా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లా మంచిగా జెరీ వీవింగ్ తో లైన్స్ తో అయితే డిజైన్ ఇచ్చాడు అనమాట. శారీ అంతా కూడా కింద పైన కూడా ఈ బోర్డర్లు అయితే వస్తాయి అనమాట. చక్కగా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాడు. చూడండి శారీ అంతా కూడా ఈ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మనం వేర్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసేసి బ్లౌజ్ మనకి డిఫరెంట్, అండ్ దీనికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ డిఫరెంట్ గా అయితే ఇచ్చారు. చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అనమాట. మంచిగా దీనికి వచ్చేసరికి మల్టీ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే డిఫరెంట్ గా ఇచ్చాడు. చాలా బాగుండిద్దండి. దీనికి మనం సపరేట్ గా బ్లౌజ్ తీసుకోకుండా ఈ బ్లౌజ్ కనుక స్టిచ్ చేయించుకుంటే చాలా నీట్ గా అయితే ఉంటుంది. చూడండి శారీ అంతా కూడా ఇట్లా అయితే ఉంటుంది అనమాట. మంచి శారీ అండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా అయితే ఉంది. అసలు మనం ఎలా కట్టుకుంటే అలా ఉండిపోయే శారీ అనమాట. ఇది కూడా నార్మల్ గా మన దగ్గర పింక్ కలర్ బ్లౌజులు ఉంటాయి కాబట్టి ఒకవేళ ఈ బ్లౌజ్ నచ్చకపోతే ఆ పింక్ కలర్ బ్లౌజ్ తో కూడా దీన్ని మనం పేర్ చేసుకొని అయితే వేసుకోవచ్చు. సో శారీ అంతా కూడా ఇట్లా అయితే ఉంటుంది అనమాట. మనం కుర్చీలు పెట్టుకున్నా ఎలా కడితే అలా ఉండిపోయే శారీ అనమాట. అలాంటి ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా మంచిగా డిజైన్ అయితే చేశాడు. మనకి బ్లౌజ్ ఎలా ఇచ్చాడో అలా పళ్ళు కూడా ఇట్లా కాంబినేషన్ లో ఇచ్చాడు అనమాట. అండ్ చూసారు కదా, ఈ పళ్ళుని తీసుకొని ఎగ్జాంపుల్ గా దానికి బ్లౌజ్ కూడా సెట్ చేశాడు. ఇదైతే పళ్ళు అనమాట. సో శారీ అయితే చాలా బాగుంది. దీన్ని కూడా మనం నార్మల్ గా లెహెంగాలకి కానీ పట్టు లంగా ఓణీలకి కానీ అట్లా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుండిద్దండి. ఈ శారీ కూడా ఫైనల్ గా చూపించిన శారీస్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి రేటింగ్ ఉన్న శారీస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలు కూడా వచ్చినాయి అనమాట. నచ్చితే మాత్రం తీసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయితే చేయండి. మళ్ళీ ఒక మంచి కలెక్షన్ తో మీ ముందుకైతే వస్తాను. బాయ్.